జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈ చరాచర సృష్టికి కూడా మూల కారణం శ్రీమన్నారాయణమూర్తి. ఏ యుగంలో ఏ కాలంలో ఎవరెవరిని ఏ విధంగా అనుగ్రహించాలో అంతా కూడా ఆయన ఇష్టమే. ఈ సంసార చక్రంలో గిరగిరా తిరుగుతూ ఉండేటటువంటి ఈ జీవుల మీద స్వామి యొక్క దయ ఎప్పుడు ఎలా కలుగుతుందో మనకు తెలియదు. అందుకే స్వామి దయకి పేరేంటో తెలిసిన నిర్హేతుక దయ అని. అంటే హేతువేమీ అక్కర్లే ఆయన దయ కలగడానికి. మనం ఏదో పూజ చేశామో, పుణ్యం చేశామో, యాగం చేశామో, దానం చేశామో ఇవన్నీ చూడడు ఆయన దయ ఉంటే చాలు. మనం ఏం చేయకపోయినా సరే కృప ఆయన మన మీద చూపిస్తాడు. ఈ భూమి మీద తనే అవతరించి ఎన్నోసార్లు ఎంతమందినో అనుగ్రహించాడు. అలాగే తనకు మారుగా దివ్యమైనటువంటి ఆయుధాలని పంపించాడు ఈ లోకానికి. ఎందుకంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని కదా. ధర్మానికి ఎప్పుడైతే కష్టం కలుగుతుందో అప్పుడు ఆ సమయంలో అధర్మం పైకి వస్తుంది. ఆ సమయంలో భగవానుడు తనకు తాను ఉదయిస్తాడు, లేకంటే తన ఆత్మని సృష్టించుకొని ఆ ధర్మాన్ని నిలబెడతాడు. భగవంతుని యొక్క ఆత్మ అంటే ఏంటి? జ్ఞానీతు ఆత్మమైవతం అని ఆత్మైవ మతం అంటారు కదా గీతాచార్యులు. అలా ఆత్మ అంటే జ్ఞాని అని అర్థం. జ్ఞానులు నా ఆత్మ అన్నాడు కాబట్టి అటువంటి జ్ఞానులే ఈ లోకానికి వచ్చి ధర్మాన్ని నిలబెడతారు. అలా ఆలోచన చేస్తే ఈ కలియుగంలో రామానుజులు అనేటటువంటి వారు అవతరించారు. ఎప్పుడు అవతరించారు? 1117వ సంవత్సరంలో, పింగళీనామ సంవత్సరం, అది చైత్రమాసం శుక్లపక్ష పంచమి గురువారం నాడు, కర్కాటక లగ్నం, ఆరుద్ర నక్షత్రంలో శ్రీపెరుంబుదూర్ అనే పుణ్యక్షేత్రంలో ఆదిశేషుడి అంశగా పరమభక్తులైనటువంటి శ్రీ కేశవ సోమయాజి, కాంతిమతీదేవి పుణ్యదంపతులకి అవతరించినటువంటి మహాపురుషులే శ్రీమద్ రామానుజులు. వీరు అవతరించడానికి ముందరే వీరి అర్చా విగ్రహాన్ని నమ్మాళ్వార్లు కలియుగ మొదట్లోనే, కలియుగం ఆరంభమైనప్పుడే నాథమునులు అనేటటువంటి ఒక పరమ భాగవతోత్తముడికి ఇచ్చారు. ఏమిటి? రామానుజులు అవతరించకముందే ఇదిగో రామానుజులు ఇలా ఉంటారు అని ఒక విగ్రహాన్ని స్వామికి ఆ నాథమునులకి ఇచ్చారు నమ్మాళ్వారు. వీరికే లక్ష్మణమునులు అని పేరు. అలాగే లక్ష్మణమునులు అని, ఇంకా ఉడయవర్లు అని, శ్రీకారులు అని, ఎంబెరుమానార్లు అని ఇలా పేర్లున్నాయి రామానుజులకి. ఈ రామానుజులు ఎటువంటి వారు అంటే ఈ కలియుగంలో మాట్లాడే దైవం అంటూ మనకు అన్నమాచార్య కీర్తనలలో కనిపిస్తుంది. ఇది తానీషాకి రామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామితో కలిసి ప్రత్యక్షమయ్యారు కదా. అలా ఏమని చెప్పారు వాళ్ళు ప్రత్యక్షమయ్యి? దాస జవానులం మేము, రామానుజ మతం మాది అని చెప్పారు తానీషాకి. ఇది చారిత్రక సత్యం అండి. మనకు జనవాడుకలో కూడా ఉన్నది ఇది. సమస్త మానవాళికి కూడా నారాయణ మంత్రాన్ని అందరికీ కూడా వారు వీరు అనే భేదం లేకుండా గోపురమెక్కి చాటినటువంటి ఆచార్య ఉత్తములు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క సంపద ఏది? నిత్య విభూతి, లీలా విభూతి. ఈ రెండింటినీ కూడా రామానుజుల వారికే అప్పగించారు శ్రీమన్నారాయణమూర్తి. ఇక ఈ భారతదేశంలో శంకరాచార్యుల వారు అని వచ్చారు ముందుగా. వారి తర్వాత ఆధ్యాత్మిక రంగంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చిన వారు భగవద్ రామానుజులు.
అంతేకాదు భక్తి ప్రపత్తులకి కూడా, ఇంకా శరణాగతి తత్వానికి కూడా మూలస్తంభం లాంటి వారు భగవద్ రామానుజులు. అంతేకాకుండా వీరి యొక్క సమతావాదం, సర్వభూత దయ, ప్రాచీనమైనటువంటి శ్రీ వైష్ణవ క్షేత్రాలని సంరక్షణ చెయ్యడం, వీరి అకుంఠిత దీక్ష, ఇవి అన్నీ కూడా మరువలేనటువంటివి, జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు. అందుకే మనకు మన చిన్నజీయర్ స్వామి ముచ్చింతల్ హైదరాబాదులో స్వామి యొక్క స్టాట్యూ, రామానుజుల వారి యొక్క స్టాట్యూని అలా అందరికీ తెలిసే విధంగా ప్రతిష్ఠించారు కదా. అందుచేత ఎందుకు అంటే ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు, ప్రతి ఒక్కళ్ళము కూడా గుర్తుపెట్టుకోవాలి వారిని. అతిమానుష చర్యలు రామానుజుల వారివి, అంటే మనుషులెవరూ చేయలేనటువంటి పనులు చేశారు. అటువంటి వారిని గురించి చెప్తూ ఆంధ్రపూర్ణులు అనేటటువంటి పరమ భాగవతోత్తములు ఈ రామానుజ అష్టోత్తర శతనామ స్తోత్రము అనేదాన్ని రచన చేశారు. ఎవరండి? ఆంధ్రపూర్ణులు. ఇక అటువంటి భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని, ప్రతి నామము వెనకాల ఉన్నటువంటి అర్థాలని మనం అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవాళ అయినంత వరకు ఇవాళ సేవించుకుందాం, మిగిలిన మళ్ళీ రేపు సేవించుకుందాం. అందరూ సేవిస్తూ ఉంటారు కదా. శ్రీమతే ఫస్ట్ భగవద్ రామానుజుల వారి యొక్క అష్టోత్తరంలో మొదటి పేరు శ్రీరామానుజాయ నమః అనేది. రామానుజాయ నమః అంటే ఏమిటి? లక్ష్మణుల యొక్క అంటే ఆదిశేషుల యొక్క అవతారమైనటువంటి శ్రీరామానుజాచార్య స్వామికి నమస్కారము అని. శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సంకల్పంతో ఆదిశేషులు ఈ భూభారాన్ని మోశారు. ఆ ఆదిశేషుడే త్రేతాయుగంలో లక్ష్మణస్వామిగా వచ్చారు. ఆ లక్ష్మణం లక్ష్మి సంపన్న అంటూ ఆ రామచంద్రమూర్తికి సకల విధ కైంకర్యాలు చేశారు. మళ్ళీ ద్వాపర యుగంలో ఆ ఆదిశేషుడే కృష్ణ భగవానుడికి అన్నగారిగా వచ్చారు. స్వామి వెంటే ఉండి బలరాముడిగా ఆయన రక్షణ కల్పించాడు. ఆ తర్వాత కలియుగంలో కూడా ఆ ఆదిశేషుడే ఆసూరి కేశవదేశికుడికి కాంతిమతీదేవి యొక్క గర్భంలో 1017వ సంవత్సరంలో అవతరించారు. వీరి అవతార రహస్యం తెలుసుకున్నటువంటి మేనమామ గారు వీరికి లక్ష్మణ సూరి అనే దివ్యనామం పెట్టారు. మేనమామ పేరు తిరుమల నంబి గారు. అలా పేరు పెట్టారు. వారు రామస్య అనుజః, రాముని తమ్ములు రామానుజులు అని రామానుజులుగా ప్రసిద్ధి చెందారు. భారతదేశంలో త్రిమతాచార్యులు ఉన్నారు. రామానుజాచార్యులుగా ఇప్పుడు విశిష్టాద్వైత సిద్ధాంత మార్గాన్ని అందరికీ కూడా సులభతరంగా ఉండేటట్లుగా అందించారు. అందరూ మోక్షానికి అధికారులే అని చాటి చెప్పారు అందరికీ కూడా. అంతేకాకుండా ఉభయ విభూతి నాయకత్వాన్ని ఇచ్చారు శ్రీహరి. ఈ లోకంలో పై లోకంలో కూడా రామానుజుల యొక్క దాసుల వైభవం ఇంత అని చెప్పడానికి తరం కాదు అని రామానుజులకు పూర్వులున్న వాళ్ళు చెప్పారు. రామానుజుల పూర్వపు వారు చెప్పారు, రామానుజుల వారి తర్వాతి వారు కూడా చెప్పారు. రామానుజుల కంటే మించిన ఆచార్యులు ఇంకొకరు లేరు, లోకాచార్యులు ఆయన. అటువంటి రామానుజులకి ప్రణామములు అంటూ మొదటి రామానుజాయ నమః అన్న నామానికి అర్థాన్ని విశదీకరించారు ఇందులో. తర్వాత ఓం పుష్కరాక్షాయ నమః అంటే తామర రేకుల వంటి నేత్రములు కలిగినటువంటి ఆచార్యులకు నమస్కారము. అంటే రామానుజుల వారి నేత్రాలు చాలా అందంగా ఉంటాయి, అందుచేత పుష్కరాక్షులు అని పేరు వారికి. ఇది సాముద్రిక లక్షణం.
అంటే మహాపురుషులైనటువంటి వాళ్లకు ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అలాగే భగవంతుని నేత్రాలు కూడా పుష్కర దళాలు అంటారు. వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చెప్పాయి. అంటే నేత్ర సాముద్రిక లక్షణం ఇది. అటువంటి పుష్కరాక్షములు అంటే పుష్కర నేత్రములు కలిగినటువంటి శ్రీరామానుజులకి ప్రణామములు అని 2వ నామానికి అర్థాన్ని చెప్పారు. ఇక 3వది ఓం యతీంద్రాయ నమః. అంటే బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళందరిలో కూడా, సన్యాసులందరిలో కూడా రాజులాగా ఉండేటటువంటి స్వామికి నమస్కారం. యతీంద్రులు అంటే సన్యాసులందరిలో కూడా, అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి సన్యాసులు అందరిలోకి కూడా రాజు లాంటి వారు. అలా ఉన్నతోన్నతుడు ఉడయవరులు అని అన్నమాచార్యులు కీర్తించారు. అంతేకాకుండా కంచి వరదరాజస్వామి వీరికి యతీంద్రులు అని నామకరణం చేశారు. కాబట్టి ఓం యతీంద్రాయ నమః అటువంటి రామానుజులకు ప్రణామములు. తర్వాత ఓం కరుణాకరాయ నమః అంటే దయకి సముద్రము వంటి వారు, దయాసముద్రులు. సృష్టిలో ఉన్నటువంటి ఏ ప్రాణిని కూడా కష్టపెట్టనటువంటి వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళని తమ యొక్క వక్షస్థలానికి హత్తుకొని వాళ్ళ మీద నారాయణుని యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేసినటువంటి వారు. అటువంటి రామానుజులు కరుణాకరాయ నమః అని. తర్వాత కాంతిమత్యాత్మజాయ నమః అంటున్నారు. అంటే రామానుజుల వారి తల్లి గారి పేరు కాంతిమతీదేవి. చక్కగా శ్రీమన్నారాయణ తత్వాన్ని ఆ తల్లిగారి దగ్గరే నేర్చుకున్నారు. విశాలమైనటువంటి హృదయాన్ని, సర్వం విష్ణుమయం జగత్ అంటూ విశాలమైనటువంటి అందరి లోపల ఉన్నటువంటి ఆ నారాయణుణ్ణి సేవించారు. ఎన్నో అద్భుత కృత్యాలు తన తల్లిగారి దీవెనలతో చేశారు. అందుకే కాంతిమత్యాత్మజా జయే భవ అని అందరి చేత కీర్తించబడినటువంటి వారు శ్రీ వైష్ణవ సార్వభౌములు. ఆ తల్లి యొక్క దయ, తల్లి యొక్క దీవెన. కాబట్టి అటువంటి తల్లి గర్భంలో అవతరించారు కాబట్టి ఆ తల్లి యొక్క గొప్పతనం ఇంత అని చెప్పడానికి వీల్లేదు. అందుకే కాంతిమత్యాత్మజాయ నమః అని అన్నారు. అటువంటి రామానుజులకు నమస్కారము. తర్వాత శ్రీమతే నమః మంగళకరులైనటువంటి వారికి నమస్కారం. శ్రీమతే అంటే లక్ష్మీనారాయణుల యొక్క దివ్య కటాక్షములు ఎప్పటికీ కూడా రామానుజుల మీద వర్షిస్తూ ఉంటాయి. అందుకే వీరు శ్రీమంతులు. అంటే రామానుజ సాంప్రదాయస్తులందరికీ కూడా వారి పేరు ముందర శ్రీమాన్. శ్రీమాన్ అంటే ఏంటి? శ్రీమంతులు అని అర్థం. ప్రతి ఒక్కళ్ళకి పెడతారు అలాగా. కాబట్టి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళను శ్రీమంతులుగా చేసేటటువంటి వారు. ఇక్కడ శ్రీమంతులంటే బాహ్యమైన ధనాన్ని గురించి చెప్పట్లా, భగవంతుని యొక్క దివ్యమైన కటాక్షం అది శ్రీమంతం. కాబట్టి అటువంటి శ్రీమతే నమః అటువంటి రామానుజులకు ప్రణామములు. ఆశ్రయించిన వారినందరికీ కూడా భగవంతుని యొక్క దివ్య కటాక్షం కలిగేలాగా చేసేటటువంటి వారు. తర్వాత ఓం లీలామానుష విగ్రహాయ నమః అని అంటున్నారు. అంటే భగవంతుని లీలగా మానవ రూపము ధరించిన వారికి నమస్కారము. ఏమండి? 10,000 శిరస్సులు ఆదిశేషుడు. ఆయన శ్రీమన్నారాయణుని యొక్క ఆజ్ఞ చేత లీలగా మానవ రూపాన్ని ధరించి ఈ లోకంలోకి వచ్చారు. అష్టాక్షరి మంత్రము యొక్క వైభవాన్ని అనేక విధాలుగా ప్రవచనాలు చేశారు. అంతేకాకుండా ప్రపన్నులైన అటువంటి వారిని అందరినీ కూడా మోక్షానికి తీసుకువెళ్ళారు. మహామహితాత్ములు వారు. కాబట్టి అవలీలగా ఎన్నెన్నో అద్భుత కృత్యాలని చేశారు భగవద్ రామానుజులు. కాబట్టి అటువంటి రామానుజులకు ప్రణామములు అని అంటున్నారు. తర్వాత సర్వశాస్త్రార్థ తత్వజ్ఞాయ నమః అని అంటున్నారు. సమస్త శాస్త్రముల యొక్క గూఢ రహస్యములు
తెలిసిన వారికి నమస్కారం. శాస్త్రాలలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా, నిగూఢంగా ఉన్న రహస్యాలన్నింటినీ కూడా తెలుసుకోగలిగినటువంటి వారు. అంటే ఎట్లా వచ్చింది ఆయనకు అది? లక్ష్మీ నారాయణుల యొక్క దివ్యమైన అనుగ్రహంతో సకల శాస్త్రాలలో ఉన్నటువంటి తత్వాన్ని, మర్మాన్ని కూడా నారాయణ తత్వంగా తెలుసుకుని లోకానికంతటికీ కూడా ఎలుగెత్తి చాటినటువంటి ఆచార్యులు. అంటే విశిష్టాద్వైతము అంటే ప్రకృతి, జీవ, ఈశ్వర తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మూడు కలిపితేనే ఒకటి. మూడు విడివిడిగా ఉంటాయి, మూడు కలిసి ఉంటాయి. అదెలా కుదురుతుంది? ఇప్పుడు త్రిదండి సన్యాసి అంటాం. త్రిదండాన్ని ధరించి ఉంటారు సన్యాసులైనటువంటి వారు. త్రిదండం అంటే ఏమిటి? మూడు కర్రలు కలిపి కట్టింది త్రిదండం. మూడు కర్రలు కలిపింది ఏమిటి అంటే, మూడు కర్రలు ఎందుకు? ఒకటే దండం, ఏకదండం కూడా ఉంటుంది. అద్వైత సిద్ధాంతులకి ఏకదండం, విశిష్టాద్వైత సిద్ధాంతం పాటించేటటువంటి సన్యాసులకి త్రిదండం. ఈ త్రిదండంలో మూడు, ఈశ్వరుడు, ప్రకృతి, తర్వాత జీవుడు, ఈ మూడింటిని కలిపితేనే అది దండమైంది. ఈ మూడింటిని కలిపియే చెప్తారు తప్ప మూడు లేకుండా అసలు తత్వమే లేదు. ఈ మూడు కలిపితేనే ఇది విశిష్టాద్వైత సిద్ధాంతం. మూడు కలుపుతారు, మూడు కలిపి ఒకటిగా కదా. అందుచేత ఈ తత్వాన్ని, ఈ మూడు తత్వాలు కూడా విడదీయరానటువంటివి అని ఎలిగెత్తి చెప్పినటువంటి ఆచార్యులు శ్రీమద్ రామానుజులు. అటువంటి ఆచార్యులకు ప్రణామములు. తర్వాత ఓం సర్వజ్ఞాయ నమః అంటున్నారు. త్రికాల విషయాలు అన్నీ తెలిసినవారు అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో ఏం జరుగుతుందో తెలిసినటువంటి వాళ్ళు. రామానుజుల వారు ఎప్పుడూ కూడా శ్రీమన్నారాయణమూర్తిని విశ్వాసంతో ధ్యానించేవారు. ఆ నారాయణం మంత్ర మహిమ దైవ, మానుష, ప్రకృతి సంబంధాల యొక్క సూక్ష్మ స్థూల రహస్యాలన్నింటినీ తెలియజేస్తుంది. ఎందువల్ల తెలిసింది వారికి అంటే, అష్టాక్షరి మహామంత్రాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండేవారు, ధ్యానం చేస్తూ ఉండేవారు. ఎట్లా చేసేవారు? మహావిశ్వాసంతో. ఆ మంత్రంలో అధిష్టాన దైవమైనటువంటి శ్రీమన్నారాయణుడు నన్ను రక్షించి తీరుతాడు, ఆయనే నాకు దైవం, ఇంకొక దైవం నాకు లేదు అని మహావిశ్వాసంతో, అలా ధ్యాన యోగంతో అన్నీ తెలిసిన వారయ్యారు. అందుకే ఆ ధ్యాన యోగంతోనే శ్రీవైకుంఠాన్ని కూడా దర్శనం చేశారు. ఈ అనుభవాన్నంతటినీ మనకి నిస్వార్థంగా శ్రీవైకుంఠ గద్య అనేటటువంటి దాంట్లో తెలియజేశారు. తెలుసు కదా, గద్యత్రయాలలో శ్రీవైకుంఠ గద్య అని ఒకటి ఉన్నది. ఆ వైకుంఠ గద్యలో వైకుంఠం ఎలా ఉంటుంది అనే దాన్ని చక్కగా వివరించి చెప్పారు. ఎలా తెలిసిందండి ఆయనకు అంటే, ధ్యాన యోగంలో ఉండి వైకుంఠాన్ని దర్శించారు. అటువంటి స్వామికి ప్రణామములు. తర్వాత ఓం సజ్జన ప్రియాయ నమః అంటే సత్పురుషుల యందు ప్రీతి కలిగిన వారు అని. ఎవరైతే సత్ప్రవర్తన కలిగి భాగవత సంబంధాన్ని కోరుతుంటారో వారే సజ్జనులు. ఏ ప్రాంతంలో ఉన్నా సరే అటువంటి వాళ్ళు, ఏ భాష వారైనా సరే, ఏ కులంలో పుట్టినా సరే, స్త్రీ బాల వృద్ధులైనా సరే, వారి యందు చాలా ప్రీతితో ఉండేవారు. వారిని ఎంతో ఆదరించే స్వభావం కలిగిన వారుగా ఉండేవారు. అటువంటి ఆ రామానుజులకు నమస్కారము. తర్వాత ఓం నారాయణ కృపాపాత్రాయ నమః అంటే శ్రీమన్నారాయణుని యొక్క నిర్హేతుక దయకి పాత్రుడైనటువంటి వారు. నిర్హేతుకమైన దయ. ఏ జీవి అయినా సరే పుట్టుక సమయంలో వాడి మీద మధుసూదనుని యొక్క దయాదృష్టి ప్రసరిస్తుందో వారు మోక్షాన్నే కోరుకుంటారు అని ఉపనిషత్తులు, శాస్త్రాలు అన్నీ చెప్పాయి. రామానుజుల యొక్క పుట్టుక పూర్వమే నుండే శ్రీమన్నారాయణుని యొక్క నిర్హేతుకమైన దయకి పాత్రులైనారు. ఆ విధంగా నారాయణ కృపకు పాత్రుడైనటువంటి ఆ రామానుజులకు నమస్కారములు. తర్వాత శ్రీ భూతపురనాయకాయ నమః అని అంటున్నారు.
శ్రీపెరుంబుదూర్. భూతపురి అంటే శ్రీపెరుంబుదూర్. భూతపురి అంటే ఆ భూతపురి అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసునా? పెరుంబు అంటే భూతాలంట, భూతాలకి పేరంట అది. భూతాలన్నీ కలిసి ఒకసారిట అక్కడ ఉన్నటువంటి ఆదికేశవ పెరుమాళ్ళకి పెద్ద పెద్ద స్తంభాలతో మంటపాన్ని నిర్మించాయిట. శ్రీహరి కరుణించి వాటికి తన సాన్నిధ్యాన్ని ప్రసాదించి ఆ భూతాల పేరు మీద ఆ పట్టణాన్ని ప్రసిద్ధమయ్యేటట్లుగా అనుగ్రహించారు. అందుచేత అది భూతపురి. ఆ భూతపురిలో రామానుజులు ఆసూరి కేశవ సోమయాజులకి కాంతిమతీదేవికి కూడా అవతరించారు. అనేకములైనటువంటి ఆశ్చర్య కృత్యాలని చేసి జగదాచార్యులయ్యారు. అటువంటి భూతపురి నాయకులుగా కీర్తించబడినటువంటి రామానుజులకు నమస్కారములు అన్నారు. ఓం అనఘాయ నమః. అనఘము అంటే నఘము అంటే అఘము అంటే పాపము అని అర్థం. అనఘము అంటే పాపములు లేనివారు అని. ఎటువంటి పాపము లేనటువంటి స్వామికి నమస్కారము. అఘములు అంటే పాపాల రాశి. భగవద్ రామానుజులు కాయేన వాచ మనస ఎటువంటి పాపములు పాపపు చింతనలు కూడా లేనటువంటి పుణ్యముల రాశి. అందుకని ఆయన అనఘుడు, పుణ్యమూర్తి అయినటువంటి ఆ రామానుజులకు నమస్కారములు అని. తర్వాత భక్త మందారాయ నమః అంటే భక్తుల పాలిటి మందార వృక్షమైనటువంటి స్వామికి నమస్కారము. ఎంతోమందికి కల్పవృక్షంలాగా వాళ్ళకి కావాలంటే ఆ కోరికలన్నీ కూడా ఫలవంతం చేసేటటువంటి వారు. ఆ ధనుర్దాసు విషయంలో రంగనాథుని యొక్క నేత్ర సౌందర్యాన్ని చూపించి వాళ్లకు ఆనందాన్ని కలగజేశారు. అంతేకాదు గొల్లవనిత, ఆమె కొండియారు నంబి ఆమె పేరు, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మోక్షాన్ని అనుగ్రహింపజేశారు. పెరుగు ఇచ్చింది ఆమె. ఏది తిరుమలకు వచ్చారు స్వామి మన రామానుజులు శిష్యులతో కలిసి వచ్చినప్పుడు వాళ్ళకు పెరుగు ఇచ్చిందట రోజు ఒక గొల్ల వనిత. ఆమెకి డబ్బులు ఎంత కావాలి అని అడిగితే, అయ్యా నేను ఒకసారి మీ స్వామివారిని చూడవచ్చా అని అడిగిందట. రండి అని శిష్యులు రామానుజుల వారి దగ్గరికి తీసుకొచ్చారు ఆ అమ్మాయిని. అమ్మ డబ్బులు తీసుకోలేదట. ఏంటి, నేనేం చేయాలి నీకు? ఏం లేదయ్యా, నీ గురించి నాకు అంతా తెలిసింది. ఒకసారి ఒక చీటీ రాసి ఆ వెంకటేశ్వర స్వామికి నేను చూపిస్తాను అన్నది ఈమె. ఏం చీటీ రాసి ఇవ్వాలి అంటే, నాకు మోక్షాన్ని ఇవ్వమని. ఎంత పెద్ద కోరిందో చూడండి, పెరుగు ఇచ్చి. అలా మోక్షాన్ని అనుగ్రహింపజేసినటువంటి వారు భగవద్ రామానుజుల గొల్లవనితకి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆ చీటీని చూపించింది. వెంటనే ఆమెకు పరమపదాన్ని ఇచ్చేశారు స్వామి. అటువంటి భక్త మందారమైనటువంటి రామానుజులకి ప్రణామములు. తర్వాత ఓం కేశవానందవర్ధనాయ నమః అని అంటున్నారు. అంటే కేశవ సోమయాజి గారికి ఆనందాన్ని, తండ్రి గారు ఆయన, తండ్రికి ఆనందాన్ని చేకూర్చినటువంటి వారు. ఆయన తండ్రి గారు గొప్ప వైదిక నిష్ఠ ఆయనకి. సోమయాజులు అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలిసిన? సోమము అనేటటువంటి ఒక యాగం ఉంటుందట. ఆ యాగాన్ని చేసినటువంటి వంశస్థులట వారందరూ కూడా. అటువంటి సోమయాజులు ఆసూరి కేశవ సోమయాజులు. ఆయనకి కుమారుడు పుట్టంగానే చాలా ఆనందం వేసిందట. పుట్టడమే కాదు, పుట్టిన తర్వాత పెరిగే వయసులో కూడా ఆయన అన్నీ మంచి పనులే చేశారు. అందుచేత అటువంటి రామానుజుల యొక్క ప్రవర్తన, భగవద్భక్తి, భగవద్భక్తుల యందు అభిమానం, ఇవన్నీ చూసి ఆనందపడేవారట కేశవ సోమయాజులు తండ్రి గారు. అంతేకాకుండా రామానుజుల వారి యొక్క అసాధారణ పాండిత్యం, సర్వభూత దయ, సమతావాదం, అందరూ ఒకటే. ఆ సమతావాదాన్ని చూసి ఎంతగానో అభినందించేవారట తండ్రి గారు. అటువంటి పితృదేవతా భక్తులు అంటే తెలుసా, తండ్రి గారి మీద భక్తి కలిగిన వారు. తండ్రి దైవస్వరూపం కాబట్టి పితృదేవత అని చెప్పారు. అటువంటి తండ్రి గారిని భగవంతుడిగా తలంచి ఆయనను సేవిస్తూ ఉండేటటువంటి వారు భగవద్ రామానుజులు. అంతేకాదు తండ్రి గారి ఆనందాన్ని పెంచడానికి కారణభూతమైనటువంటి వారు రామానుజులు. కనుక అటువంటి రామానుజులకు నమస్కారము అని చెప్పారు.
తర్వాత ఓం కాంచీపూర్ణ ప్రియ సఖాయ నమః. కాంచీపూర్ణులు అనేటటువంటి భగవద్భక్తులకు ప్రియమైనటువంటి స్నేహితులైనటువంటి స్వామికి నమస్కారము. రామానుజుల వారి కాలంలో విష్ణు కంచిలో కాంచీపూర్ణులు అనేటటువంటి పరమ భాగవతోత్తములు ఉండేవారు. ఆయన పేరు తిరుక్కచ్చి నంబి గారు. వీరు వైశ్య కుల శిఖామణులు. కంచి వరదరాజు మీద అత్యంత భక్తి శ్రద్ధలు, అసమానమైనటువంటి పరమైకాంతులు. అంటే మంచి జ్ఞానం కలిగినటువంటి వారు, ఇతర విషయముల మీద ఏమాత్రం ధ్యాస పోనీనటువంటి వారు. పెరుందేవి సమేతుడైనటువంటి ఆ కంచి వరదరాజస్వామి వారికి ఎప్పుడూ కూడా వింజామర వీస్తూ ఉండేవారు. కంచి వరదునితోటి ప్రత్యక్షంగా మాట్లాడేవారు. అటువంటి భాగవతోత్తముడితోటి సాన్నిహిత్యం కావాలి, అదే లక్ష్యం రామానుజుల వారికి. ఆయనతో ఎట్లాగైనా సరే సాంగత్యాన్ని సంపాదించాలి, ఎప్పుడూ కూడా వారితోనే ఉండాలి అని భావన చేసి వారితో స్నేహం చేసి భాగవత కథలన్నీ వింటూ తనను తాను వారి కైంకర్యంలో తరింపజేసుకున్నారు రామానుజులు. ఆయన భగవంతుడికి కైంకర్యం చేశారు తిరుక్కచ్చి నంబి గారు. తిరుక్కచ్చి నంబి గారికి కైంకర్యం అంటే సేవ చేశారు భగవద్ రామానుజులు. కాబట్టి అటువంటి రామానుజులు అయినటువంటి గురువులకి ప్రణామములు అని చెప్పారు. తర్వాత ప్రణతార్తి వినాశనాయ నమః. ఎవరైతే రామానుజ అని ఒక్కసారి దాసోహం సమర్పిస్తారో వాళ్ళ ఆర్తిని తొలగించేటటువంటి స్వామి. భక్తి, శ్రద్ధ, మహావిశ్వాసం ఇవి ఉండాలి. ఏదో మాకు విశ్వాసం ఉందండి అని అంటాం, కానీ అది నిజం కాదు. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం ఇంకా మన ప్రయత్నం సాగలేదు అని మనం బాధపడకూడదు ఇంకా. కానీ బాధపడుతుంటాం, అయ్యో ఇవాళ నేను ఏదో భగవత్ దగ్గర పూజ చేయాలనుకున్నాను, నా పూజ ఏంటి ఇలా అయిపోయింది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, వాళ్ళు నాకు అవరోధమయ్యారు, ఇలా మనం అనుకుంటాం. నిజానికి ఈ ప్రయత్నం మంది కాదు. ప్రయత్నం చేస్తాం కానీ సరి అయిన ప్రయత్నం చేశాము. మరి వాళ్ళని అంటాం దేనికి? ఎవరో వచ్చారు అందుచేత నా పూజ ఆగిపోయింది, అందుచేత నేనేం చేయలేకపోయాను అని అనుకోవడం దేనికి? ఇది భగవత్ సంకల్పం, ఆయన చెయ్యాలి. అదేంటో మన ప్రయత్నం, మనం కూర్చున్నాం అక్కడ భగవంతుడి దగ్గర, మన మనస్సు నిలిపే ప్రయత్నం భగవంతుడిదే. నేను అదే చెప్పారు కులశేఖరాల వారు కూడా కదా. కాబట్టి భక్తి, శ్రద్ధ, మహావిశ్వాసం ఇవి ఉండాలి. అలా 3 విధాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రామానుజ అనే దివ్యమ నామాన్ని పలుకుతూ ఒక్కసారి నమస్కారం చేస్తారో వారి దుఃఖాన్ని వెంటనే తొలగించేటటువంటి స్వభావం కలిగిన వారు రామానుజులు. అటువంటి వారికి నమస్కారములు. ఓం పుణ్య సంకీర్తనాయ నమః. ఎవరి నామాన్ని కీర్తించడం పుణ్యమో అటువంటి స్వామికి ప్రణామం. వారి నామాన్ని గనక కీర్తిస్తే పుణ్యము లభిస్తుంది. రామానుజులు పుణ్యశ్లోకులు, అంటే పవిత్రమైన నడవడి కలిగినటువంటి వారు. అందుచేత వారి దివ్యమైనటువంటి నామం కూడా పుణ్యాన్ని ప్రసాదించేటటువంటిది. వారి స్మరణ చాలు పుణ్య సంకీర్తనంగా అందరినీ తరింపజేస్తుంది. ఆ యొక్క వంశంలో ఒక్కరు సేవించినా సరే వారి వంశంలో ఉన్న వారందరూ కూడా తరిస్తారట. అటువంటి పుణ్య సంకీర్తనులైనటువంటి రామానుజులకు ప్రణామములు అని అన్నారు. తర్వాత ఓం పుణ్యాయ నమః. రామానుజుల పుణ్యాన్నే రూపముగా కలిగినటువంటి స్వామికి నమస్కారము అని అంటున్నారు. అంటే రామానుజుల యొక్క బాల్యం నుండి కూడా ఎప్పుడూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారట. అలాగే యవ్వనం వచ్చిన తర్వాత కూడా వేదాంగాలన్నీ కూడా, ధర్మశాస్త్రాదులు ఇవన్నింటినీ కూడా అధ్యయనం చేసి పుణ్యచరితులైనారు. అంతేకాదు శ్రీమద్ భగవద్గీతకి చక్కని వ్యాఖ్యానాన్ని చేశారు.
యజ్ఞయాగాది పుణ్యకర్మలు చేశారు. లోక కళ్యాణాన్ని ఆకాంక్షించి చేశారు. ఇదంతా కూడా తన కోసం కాదు. పుణ్యక్షేత్ర దర్శనం చేశారు, పుణ్య పురుషుల సాంగత్యాన్ని పొందారు, తర్వాత పుణ్య నదుల యొక్క స్థానాలను ఆచరించారు, ఎన్నెన్నో పుణ్యకార్యాలు త్రికారణ శుద్ధిగా చేశారు. కాబట్టి వారు పుణ్య పురుషులు, అంటే పుణ్యాన్నే రూపముగా కలిగిన వారు అని. అటువంటి స్వామికి నమస్కారం. తర్వాత ఓం బ్రహ్మరాక్షసమోచకాయ నమః. బ్రహ్మరాక్షసిని విడిపించిన స్వామికి నమస్కారం. ఒకసారట కాంచీపుర రాజకుమార్తెను ఒక బ్రహ్మరాక్షసి పట్టి పీడిస్తోంది. ఆ రాజుగారు ఏం చేశారంటే యాదవ ప్రకాశులు అనేటటువంటి గురువుని పిలిపించారు. పిలిపించి, నా కుమార్తెకి బ్రహ్మరాక్షసి పట్టిందయ్యా, ఆ పీడ తొలగించాల్సింది అని ప్రాధేయపడ్డారు. ఆ యాదవ ప్రకాశులు ఆ రాజుగారు అమ్మాయి దగ్గరికి వచ్చారు. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అప్పుడు ఆ అమ్మాయిలో ఆవేశించినటువంటి ఆ బ్రహ్మరాక్షసి, రాజా, నువ్వెందుకు ఈ వ్యర్థ ప్రయత్నం అంతా చేస్తావు? ఇది చెయ్యొద్దు. నేను నీలాంటి గురువుల యొక్క మంత్రతంత్రాలకి లొంగను నేను. కానీ మీ శిష్యులున్నారే రామానుజులు, ఆయన్ని పిలిపించు. ఆయన్ని పిలిపిస్తే నేను శాంతిని పొందుతా. ఆయన యొక్క శ్రీపాదాలు నా శిరస్సుకు తాకితే చాలు, వెంటనే నాకు దివ్యగతి వస్తుంది అని చెప్పేటప్పటికీ ఆ యాదవ ప్రకాశులు తన శిష్యులైనటువంటి రామానుజుల్ని పంపించారు. ఆశ్చర్యానికి లోనైపోయారండి యాదవ ప్రకాశులు. ఆహాహా, నా శిష్యుడు అంతటి ప్రభావం కలిగినవాడా అంటూ రాజుగారి ఆజ్ఞతోటి రామానుజుల వారిని పిలిపించారు. గురువు యందు విధేయత కలిగిన వారు రామానుజులు. ఎందుకు ఏంటి అడగల, గురువుగారు పిలిచారు, వచ్చారంతే. రాజుగారి ఆవేదనను చూశారు, మనసు కరిగిపోయింది రామానుజులకి. ఆ పాదాలని నా నెత్తి మీద పెట్టమని కదూ అడిగింది ఆ బ్రహ్మరాక్షసి. ఆ బ్రహ్మరాక్షసి అమ్మాయిలో ఆవేశించి ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి తల మీద తన పాదాలు పెట్టాలి. నా పాదాలు పెట్టడం ఏంటి అని ఆయన అనుకోకుండా కంచి వరదుణ్ణి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, స్వామి నీ దయ, ఇది నాదేమి కాదు, నాకు ఎటువంటి మహత్యము లేదు, నీదే మహత్యం అంతా అని ఒక్కసారి ఆయన్ని తలుచుకుని ఆ రాజకుమార్తె యొక్క శిరస్సు మీద తన పాదాలని ఉంచారు. మరుక్షణం ఆ బ్రహ్మరాక్షసి ఆ అమ్మాయిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ రాజుగారు రామానుజుల యొక్క ప్రభావానికి దాసుడైపోయాడు. ఆయనకి శిష్యుడైపోయాడు. బ్రహ్మరాక్షసమోచకాయ నమః. అటువంటి ప్రభావం కలిగినటువంటి రామానుజులకి ప్రణామములు అని అన్నారు. తర్వాత ఓం యాదవాపాదితాపార్థ వృక్షఛేద కుఠారకాయ నమః. యాదవ ప్రకాశుల వారు కనిపించిన దోషములనే మహావృక్షాన్ని నరికివేయటంలో గొడ్డలి వంటి వారు. అంటే దోషములు అనేటటువంటి మహావృక్షాన్ని నరికివేయటంలో గొడ్డలి వంటి వారు అయినటువంటి స్వామికి నమస్కారం. యాదవ ప్రకాశులు ఆయన గురువు గారు రామానుజులకి, అద్వైత సిద్ధాంతి ఆయన. ఆయన పాఠాలని ఈయన సరిచేసేవారు, శిష్యులైన రామానుజులే. అది ఎలాగో చెప్తున్నారు. రామానుజుల వారి యొక్క బాల్య గురువులు యాదవ ప్రకాశులు కదా, వారు ఒకసారి పాఠాన్ని చెప్తున్నారు ఒకనాడు. ఆ ప్రవచనంలో వేదాంత విషయాన్ని వర్ణిస్తూ కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనే ఒక వాక్యం, ఆ వాక్యానికి అర్థాన్ని చెబుతున్నారు యాదవ ప్రకాశులు. ఏమని? నారాయణుని యొక్క నేత్రములు కోతి పిరుదులను బోలిన తామర రేకుల వలె ఎర్రగా ఉండును. కోతి యొక్క పిరుదులలాగా అట, అలా చెప్తున్నారట. అదేమిటి? భగవంతుని యొక్క దివ్యమైన నేత్రాలని కోతి పిరుదులతో పోల్చడం ఏంటండి? నీచమైన ఉపమానం కదా ఇది అని రామానుజులకి కన్నుల వెంట నీరు అలా కారిపోతుంది. ఇది చూశారు యాదవ ప్రకాశులు. నేను చెప్పిన వివరణానికి నీకెందుకు అంత బాధ? అయితే నీవేమనుకుంటున్నావో చెప్పు అని గట్టిగా అరిచారు.
శిష్యుడిని. అప్పుడు రామానుజులు చెప్తున్నారు, ఓ గురుదేవా, ఉన్నతమైన వస్తువుని ఉన్నతమైన ఉపమానంతో పోల్చడం అలంకారిక మర్యాద. కాబట్టి ఈ నీచ ఉపమానం ఎలా తగ్గుతుంది గురువు గారు? ఆ శృతి వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యానికి అర్థం కప్యాసం పునరేవమేమక్షిణి కదా. ఎర్రని శ్రీమన్నారాయణుని యొక్క 2 నేత్రములు ఎటువంటివి అంటే సూర్యకిరణాల చేత వికసించినటువంటి ఎర్రని తామర పువ్వుల దళములను పోలి మనోహరంగా ఉంటాయి అని చెప్పాలి. ఇక్కడ కప్యాసము అంటే అతనికి యాదవ ప్రకాశుల వారు ఇంకొక రకంగా అర్థం చెప్పాడు. కపి అంటే కోతి కదా. అలా కాదు. కం పిబతి ఇతి కపిహి, కం పిబతి ఇతి కపిహి, నీటిని తాగువాడు అని అర్థం దానికి. అని అది ఎవరికి? నీటిని తాగేవాడు ఎవరు? సూర్యుడు. అంతే కదా. సముద్రంలో ఉన్న నీటిని అంతటిని తాగేసి మంచిగా వర్షం రావాలి. ఆండాళమ్మ కోరింది అదే. లోపలికల్లా వెళ్ళి చక్కగా నీరంతటిని తాగేసి బాగా పైకెక్కి ఆజుమజై కన్నా ఉండ్రు నీకై కరవేల్ పాసురంలో చెప్తుంది ఆండాళ తల్లి. అలా నీరంతా తాగేటటువంటిది ఎవరు? సూర్యుడు. కాబట్టి సూర్యుడు కాబట్టి సూర్యుని యొక్క కిరణముల చేత వికసించినటువంటి ఎర్రని తామర పువ్వుల యొక్క దళములను పోలి ఉన్నటువంటి నేత్రములు అని చెప్పాలి. ఇక ఈ గురువు గారికి అవాక్కైపోయాడైన. రామానుజుల యొక్క సమన్వయ వ్యాఖ్యకి తలదించుకున్నాడు ఆయన. అందుకని తాను కల్పించినటువంటి అపార్థం అనేటటువంటి వృక్షాన్ని ఛేదించిన గొడ్డలి వీడు అని భావించాడు ఆయన. ఎవరు? యాదవ ప్రకాశులు. అంతటి దివ్యార్థాల్ని చిన్ననాటి నుంచి కూడా ప్రవచనం చేసేవారు రామానుజులు. అటువంటి రామానుజులకి నమస్కారములు అంటూ ఇంతవరకు మనం 21 నామాలని పూర్తి చేసుకున్నాం. మిగతాయి మళ్ళీ రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.